అధ్యక్షులకి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క అధ్యక్షులకి నా యొక్క నమస్కారం. ఎక్స్ఎంపీ విద్యారాయణ మేడం అమ్మగారికి నా యొక్క నమస్కారం. జగనేశ్వర రెడ్డి గారు నిన్న చేనేత టెక్స్టైల్స్ పార్క్ శిల్ప పథకం ఓపెన్ చేశారు. అది గత బిఎం మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందే ఓపెన్ చేసి వదిలేసినారు. మళ్ళీ సేమ్ అదే జరిగింది. ఇంతవరకు టెక్స్టైల్స్ పార్క్ డెవలప్మెంట్ అంటూ ఎమ్మెనూరులో ఏమీ లేదు. ఒకప్పుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు వైడబ్ల్యూసిఎస్ కోఆపరేటివ్ సొసైటీ ఓపెన్ చేసి చేనేత వాళ్లకు ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించి ఇక్కడే కాదు సెంట్రల్ వైడ్గా ఆయన ఎంతో చేశారు. ఇంతవరకు ఇక్కడ టెక్స్టైల్స్ పార్క్ అంటున్నారు కానీ ఇంతవరకు ఓపెన్ చేయడానికి లేదు. ఒక శిల్పా పథకం ఓపెన్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇంతవరకు గత 20 సంవత్సరాల నుంచి అది చేస్తున్నారు కానీ ఇంతవరకు ఏమీ లేదు. ఇప్పుడు వైడబ్ల్యూసిఎస్ సొసైటీ ఏమీ లేదు, తగ్గింది. ఇప్పుడు చేనేత వాళ్లకు జీవనోపాధి ఏమీ లేదు, చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో బయట హోటల్స్లో అక్కడెక్కడ పని చేసుకుంటూ చిన్న గుమాస్తలుగా పనిచేస్తున్నారు. అదే టెక్స్టైల్స్ పార్క్ ఓపెన్ చేస్తే చాలామందికి జీవనోపాధి ప్రతి ఒక్కరికి కలుగుతుంది, వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. కానీ ఏ నాయకుడు చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏం చేయడానికి లేదు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఏమి ఓపెన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు అక్కడ ఒక ఆఫీస్ కట్టింది కూడా లేదు. టెక్స్టైల్స్ పార్క్ కాదు, ఒక చిన్న ఆఫీస్ కట్టి ఓపెన్ చేసింది కూడా లేదు ఇంతవరకు. మన చేనేత వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడే కాదు, సెంట్రల్ వైడ్గా అన్ని చోట్ల చేనేత వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. చేనేత వాళ్ళకు ఖచ్చితంగా ఎమ్మెనూరులో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, టెక్స్టైల్స్ పార్క్ నేను గెలిస్తే కంపల్సరీ ఇక్కడ ఓపెన్ చేస్తానని చెప్పి. ఇంతవరకు ఆయన ఎన్నో హామీలు ఇచ్చినాడు, ఒక్కటి నెరవేర్చడానికి లేదు. అందరికీ నమస్కారం. ఇంతతో